వీడియో మొత్తం చూడకపోతే కీ పాయింట్స్ మీరు మిస్ అవుతారు. వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ కిక్ ఈస్ ఫ్రంట్ కిక్. ఫ్రంట్ కిక్ బేసిక్గా మనం స్టమక్ షాట్స్ అండ్ గ్యాస్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం డిస్టెన్స్ని కంట్రోల్ చేయడానికి కూడా మనం ఫ్రంట్ కిక్ అనేది యూజ్ చేస్తాం బేసిక్గా. మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, దిస్ ఈజ్ ఫ్రంట్ కిక్. చూడండి, ఫ్రంట్ కిక్లో మీకు లాట్ ఆఫ్ హిప్ మూమెంట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, హిప్ అనేది మూమెంట్ ఎక్కువ ఉంది. ఓకే, మీకు అర్థమవుతుందా? సో హిప్ మూమెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రంట్ కిక్లో. హౌ టు డూ ఫ్రంట్ కిక్, ఎట్లా చేయాలి ఫ్రంట్ కిక్ అంటే చూడండి. స్టెప్ 1 పొజిషన్, స్టెప్ 2 లిఫ్ట్ యువర్ లెగ్ అండ్ మీ ఫీట్ అనేది కింద డైరెక్షన్లో ఉండదు, మీ ఫీట్ అనేది ఫ్రంట్ డైరెక్షన్లో ఉండాలి. ఓకే, knee close to the chest. Okay, knee close to the chest and feet facing forward and then stretch or push. Sure, same. Forward and then stretch. మీ హిప్ని స్ట్రెచ్ చేయాలి, ఫీట్ ముందుకు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఓకే, మీరు లెగ్ లేపాలి, ఫీట్ ఫార్వర్డ్ చూపించి అండ్ దెన్ స్ట్రెచ్. ఓకే, ఇలా మీరు బేసిక్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇట్లా చూడండి, 1 2 డౌన్, 1 2 down, 1 2 down, 1 2 down. ఇలా మీరు బేసిక్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు ఎలా అయితే నేర్చుకున్నారో సేమ్ టార్గెట్ మిడిల్లో మీరు జస్ట్ పుష్ ఇట్. ఓకే, టేక్ ద పొజిషన్ ఫ్రంట్ అండ్ దెన్ పుష్. జస్ట్ లిఫ్ట్ ఇట్ అండ్ స్ట్రెచ్ ఇట్, లిఫ్ట్ ఇట్ అండ్ స్ట్రెచ్ ఇట్ అండ్ యూజ్ యువర్ హిప్. సేమ్ బ్యాక్ లెగ్తో చేయొచ్చు అండ్ మీ ఫ్రంట్ లెగ్తో కూడా సిమిలర్ చేయొచ్చు. కమ్ ఓకే, మీకు ఎక్కడ ఏ క్లాస్ అర్థం కాకపోయినా మీరు ముందు క్లాస్ వినకుండా ఈ క్లాస్ అయినా చూసి ఉండాలి. లేదు అంటే ముందు క్లాస్ ఏదైతే స్టెప్స్ చెప్పానో అవి ఎక్కువ రెప్స్ ప్రాక్టీస్ చేయడం, మరి ఎక్కువ డేస్ ప్రాక్టీస్ చేయకుండా అయినా ఉండాలి. సో మీకు ఎప్పుడైనా అర్థం కాకపోయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ ఒకసారి వీడియో చూసి స్టెప్స్ అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎవ్రీడే బేసిక్స్ చేసుకోండి, ముందు క్లాస్లో ఏం చెప్పాను రివైజ్ చేసుకోండి. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.